अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। स्नानको जपमो तपम्बो उपवासम्बो ध्यानम्बो ज्ञानम्बो मरिधर्ममो ఎరుగనెద్దారిన సమస్తము నీవే నాకు ఎట్లు తరింపచేయుదువో నీవే భారమో తండ్రి ప్రజ్ఞానానంద ఘన స్వరూప హనుమత్కాళీ ప్రసాద ప్రభు హనుమత్కాళీ ప్రసాద। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कतृभ्यो वंशभ्यो माभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మన మహాత్ములందరూ త్యాగరాజ స్వామి వారు కీర్తనలో పాడినట్టుగా ఎందరో మహానుభావులు అందరికీ వందనములని ఒక్క మాటలో వీరు వారు అని కాదు, మనకి తెలిసి కొన్ని తెలియనివి ఇంకెన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఇప్పుడు బాబా చెప్పినట్టుగా కాళీమాత రకంగా అమ్మాయి పట్టాభి గారి పెద్ద అమ్మాయి పాప తను బ్రహ్మచారిని ఆశ్రమంలో ఉంటూ వారు తండ్రి గారు ఏదందించారో అటువంటి విషయాన్ని మరి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నంలో ఈ త్రైలింగ స్వామి వారు అనేటువంటి వారిని గురించి గురుదేవులు చాలా విశేషంగా అందించారు. అవడానికి తెలుగు మన తెలుగే, కానీ వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటిది చెప్తుండేవారు. రామకృష్ణ పరమహంస గారి సమకాలికలు ఇంకా పాప వారి యొక్క విభూతి వారి అవతారంలో వెళ్ళలా. వెళితే తను చెప్పేటువంటి విషయం అసలు ఎంత అంటే మరుగునిస్తుందంటే వారు 280 సంవత్సరాలు 280 సంవత్సరాలు వారి దేహంతో ప్రకాశించారు. వారి అవతారంలో కూడా వారి చర్యలన్నీ చాలా తమాషాగా ఉంటాయి. వారి చర్యలన్నీ కూడా గంగా నదిలో దిగితే ఒక చోట దిగితే ఎక్కడో తేలేవారు. అంత లెక్క అంటే వారు ఆ నీటి అడుగుకు వెళ్ళి, అసలు మనం అనుకోవటం తప్పది, నీటి అడుగుకు వెళ్ళారనుకోవడం ఏంటి, నీటికి అడుగుకు వెళ్ళారని మనం అనుకుంటున్నాం. ఇదే జరిగిన సరే వారు ఆ గంగా నది నుంచి ఒక ఇంత లింగాన్ని ఇప్పుడు మనం చూస్తే ఆ ఆశ్రమంలో త్రైలింగ స్వామి ఆశ్రమంలో ఆ శివుడిని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మనం ఇలా అనుకున్నామంటే పట్టడం మనకాయ అంత పెద్ద శివుడు. ఆ శివుడిని వారు నీళ్ళలోంచి ఎత్తుకొచ్చేసారు ఆశ్రమానికి. ఆ నీళ్ళలోంచి వారు తీసుకొస్తే అది అక్కడ ప్రతిష్ఠ చేశారు వారు ఆశ్రమం. అంతేకాదు వారు వారికి ఒక చిన్న రూమ్ ఉంది అడుగున కింద. వారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారట, ధ్యానం అది చేసుకుంటూ ఉండేవారు. అక్కడి నుంచి గంగలో కూడా పూర్వం త్రోవ ఉంది అని ఇప్పుడు మనకు అనిపిస్తుంది. అది
చేసుకుంటూ ఆ భూ గది నుంచే గంగలోకి వెళ్ళడం. ఇక వారేంటంటే పంచమ నిజమైనటువంటి పరమాత్మని స్వాగతం చేసుకున్నప్పుడు పంచమహాభూతాలకు లెక్క వారి ఇది మహాత్ములకి తను సైగలతోనే పంచమహాభూతాలు నడుస్తుంటాయి. అది మన గురుదేవుల విషయంలో కూడా స్వామివారి దృష్టి అట్లా చూసేసరికి ఎంత పెద్ద గాలి వచ్చేది ఆగిపోయింది, ఎంత పెద్ద వర్షం వచ్చేది కూడా ఆపినటువంటి దృశ్యాలు మనం అటువంటి సమయాన్ని మనం ఎన్నో చూసాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే పాప అన్నట్టుగా మనం ఇక్కడికి వచ్చేసరికి మన నిజంగా వారు ఈ స్వరూపంలో మనకి అనుగ్రహిస్తున్నారు అంటే మనం ఎంత భయభక్తులతో ఉండాల్సి వస్తుంది, ఎంత భయాన్ని కలిగి ఉంటామండి. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటామా? వాళ్ళు మాట్లాడుకోగలమా? అసలు దర్శించట్లా. అందుకనే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్వామివారి సన్నిధిలోనే అనేక రకరకాలైనటువంటి మాటలు, కోపతాపాలు, అలగటాలు ఒక్కటేంటి ఎన్నో. అది మనకే మన వెనక్కి మనం ఆలోచించుకుంటే ఎంత దౌర్భాగ్యమా అనిపిస్తూ ఉంటుంది. స్వామి ఇక్కడ ఉన్నాను అక్కడ లేను అని ఎప్పుడు అనలేదే. వారి లీలలు మనకి అణువణువులో పరమాణువులో అంతా ఇది అనుభవైక వేద్యం అన్నది. అందుకే కేవలం అనుభవైక వేద్యం అంటే ఎవరి అనుభవం వాళ్ళదే. ఎంత చెప్పుకుందామన్నా అది బయటికి వివరణ చేయడానికి అందేటువంటిది కాదు. ఒక పంచదార నోట్లో వేసుకుంటేనే ఎలా ఉందని పలకరిస్తే తీయగా ఉంది అని ఇంజనరల్గా మాట్లాడగలరు. కానీ ఎంత తిప్పి అంటే ఎవరైనా ఇంతవరకు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు ఎవ్వరూ చెప్పిన వాళ్ళు లేరు. నోట్లో వేసుకున్న ఒక మధుర పదార్థం పంచదార. ఈ తీపినే మనం ఇంత అని చెప్పలేకపోతున్నాం కదా. మరి మాధుర్యాన్ని ప్రసాదించి మన జీవితాన్ని మధురత్వంగా మార్చినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య లీలని మనం ఎన్ని విధాలు కొనియాడితే మాత్రం దానికి అక్కడ తృప్తి కలుగుతుందండి. అక్కడ తృప్తి లేదు. అది ఏమి చిత్రమో ఎంత దుర్రినా తీరదేమిరా కృష్ణ. 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 తనివి తీరదేమిరా కృష్ణ.
తీరుతుందండి? మీ మనసుతో మాట్లాడండి. మీ మనస్సులోకి మీరు వెళ్ళి మీ మనస్సుని పలకరించి, ఈ జగత్తులో మనకి ఎవరండి దిక్కు? ఈ కనిపించే ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? ఇది ఒక నాటకం అంతే. ఈ పాత్రలన్నీ పోషిస్తున్నాం మనం. కానీ నీకు నిజమైనటువంటి సహజమైనటువంటి తృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలిగింది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉన్నదా? ఒక పూట తింటే మళ్ళా రెండో పూటకి, మూడో పూటకి, నాలుగో పూటకి ఎన్నో నేను కూర కూడా ఆలోచిస్తున్నాడు మానవుడు. ఇప్పుడు ఇంకా తినగలలా, ఏం కావాలా? ప్రయత్నం నేర్పుంది ప్రపంచంలో కనిపించి దేహాన్ని పోషించుకోవడానికి రుచులకు అలవాటు పడి ఆయా రుచుల కోసమే దేవుడు ఇస్తున్నాం. కానీ అసలు అది తినడానికి శక్తిని ఇచ్చింది ఎవరు? ఎదురుండా గంజం పెట్టుకుంటే మనం తినేయగలుగుతున్నామా? ఏదో అందరూ ఫేస్ చేసుకుంటారు. ఏదో ఒకనాడు చాలా వికారంగా ఉంది, చూసేసరికి వాంతి వచ్చేసి. ఎందుకు వచ్చింది? తినడానికి పదార్థాలు చేస్తుంది. మరి ఎందుకని? అది మనలో ఉన్న రోగం. మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. అలాగే ప్రపంచంలో ఉన్న సుఖాలు కూడా మనకి ఏదో రోజు ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నాయి. భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ప్రపంచం భయం కలిగిస్తుంది. కానీ నిజమైనటువంటి భయం లేకుండా ఉండేది ఏది అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మ. నువ్వు ఏ దేవుణ్ణి ఆశ్రయించావో దేవుణ్ణి మార్చుకోనవసరంలా, గురుదేవుని అంతకన్నా మార్చుకోనవసరంలా. ఎవరే దేవుని నమ్మారో వారిని గట్టిగా పట్టుకోవాలి. ఒక దేవుణ్ణి ఆశ్రయించి అన్నింటిలోనూ అదే దేవుడు ప్రకాశిస్తున్నాడు అనేది నగ్న సత్యం. అది రియల్ ట్రూత్. వేరే ఎవరు లేరు. నువ్వు నమ్మిన దేవుడే అన్నింటిలో ప్రకాశిస్తున్నాడు. తర్వాత ఒక సమర్థులైన గురుపాదాన్ని ఆశ్రయించినప్పుడు వారు తెలియజేస్తారు నువ్వు కూడా అదే. నీలో ఉన్న శక్తి కూడా ఆ దైవత్వానికి భిన్నంగా లేదు, అది కూడా అదే. కానీ జన్మజన్మల వాసనతో రాబట్టి ఇగో ఈ దేహం వాసన అనేటువంటి దాన్ని నువ్వు దాటలేకుండా ఉన్నాం మనం. దాని తగ్గట్టుగా ఎన్ని 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సుస్ఫుటతరా, యా సంవితుజృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యా అస్తి చేత్ చండాలోస్తు సద్విజోస్తు గురురిత్యేషా మనీషా. మనము వారణాసి, కాశీ అంత దూరమే వెళ్ళాలి. మన మనస్సుని అంతర్ముఖం చేసి నువ్వు నీలోకి వెళితే ఆ వారణాసి, ఆ పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. విశ్వాన్ని ఏలేటువంటి వాడు అక్కడ ఒక చోట ఉంటే విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడంటే ఆ కాశీలోనే ఉండిపోయాడు అనుకోండి. అది విశ్వేశ్వరుడు కాదు. ఏ సుబ్బయ్యో చనిపోవాలని అందరూ చూడండి. చాలా మంది కాశీలో ప్రాణం మొదలు పెడితే ఏది శివుడు సాక్షాత్తు తారకోపదేశం చేస్తాడు. ఇంకా పైగే ఏది నువ్వు ఆ దేవుడు అయిపోతావు అంటే ఎంతమంది పెద్దలో పాపం తెలిసి తెలియక ఎంతమందో వెళ్ళి అక్కడ ఉన్న నాళ్ళు వాళ్ళకి వాళ్ళు అనుకున్నది రాదు. ఈ లోపల మనవడో లేకపోతే కూతురు మనవడో ఎవరో వెళ్ళి మనవరాలో తాతయ్య ఎన్నేళ్ళైపోయింది నువ్వు వచ్చి, పోనీ ఇప్పుడన్నా నా పెళ్ళి రాకపోతే ఎలా కుదురుతుంది, ఎక్కువ నాడు ఉండగలరా వెళ్ళిపోదు కానీ అని వారిని అక్కడ పేరు మమకారం అనేటువంటిది అనేసరికి పాప ఆయన కాస్త రాము రాము అన్నవాడల్లా మధ్య పెట్టేసరికి రాక తప్పను లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కాస్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగొచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఏం
జరుగుతూ ఉండేసరికి ఏమవుతుంది అంటే మళ్ళా మన సంకల్పమే మళ్ళీ ఇంకో జన్మకి కారణమైపోతుంది భావన. అంత్యకాలంలో భగవంతుడి యొక్క నామం జరిపించాలనే కదా గురుదేవుడు కూడా జగదాచార్యులు కూడా చెప్పారు, మనకి కృష్ణదేవుడు చెప్పాడు. అందుకే నువ్వు ఎక్కడున్నావో అప్పటికి అక్కడ ఏదుందో దాన్ని గుర్తించు. యాత్రలన్నీ కూడా ఉన్నాయి చాలా గొప్ప గొప్పవి, అన్ని చోట్లకి ఒకసారి వెళ్ళగలుగుతావు కూడా. బద్రీ వెళితే కాశీ వెళ్ళలేము, కాశీ వెళితే రామేశ్వరం వెళ్ళలేము. ఏమండి ఇప్పుడు మరి ఇతర దేశాల్లో కూడా గొప్ప గొప్ప దేవాలయాలు వస్తున్నాయి మేడం, చూడరా? ఇవి మాత్రమే చూస్తారా? ఇవి మాత్రమే చూస్తారా? ఒకప్పుడు అమెరికాలో పిట్స్బర్గ్ అంటే గొప్ప వెంకటేశ్వర స్వామి అంటే అది అమెరికాలో తెలియదు అని అన్నారు అప్పట్లో. ఇప్పుడు అటువంటి గోళ్ళంతమంది వెంకటేశ్వర స్వాములు వచ్చేసారు. పెద్ద వెంకటేశ్వర స్వాములు వచ్చారు. ఇక్కడ జరిగిన బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. మరి దేవుడు లేడంటామా? భక్తులు ఏమైపోతారు అక్కడ? అందుకే ఒకే మాట అన్నారు, నమ్మితే బంగారం రుచిగా, నమ్మకపోతే బూడిదే. అందుకే భగవంతుడు ఉన్నాడు అని నువ్వు నమ్ము, విశ్వసించు. కానీ మనం వదిలిపెట్టాడండి, దేవుడు వదిలిపెట్టే మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం. దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు ఎప్పుడో అవసరాలతో గుర్తు తెచ్చుకుంటారు, ధర్మాన్ని మాత్రం ఎప్పుడు ఉంటుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏవో ఆలోచనలు, రోడ్డు మీద షాపింగ్, రాజరాకు పేపర్ వచ్చారు కాబట్టి షాపింగ్ కూడా చూసుకుని వెళ్తే అయిపోతుంది అనుకున్నాడు కొంతమంది. ఎలాగో వచ్చాను కాబట్టి వేలు పెట్టిన మేనమ్మ కొడుకు ఈ ఊరు పక్కన ఎక్కడో ఉన్నాడు చూసుకుని వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అదే ఆలోచన తీసుకొస్తుంది మనసు. వచ్చింది దేనికి? వచ్చిన కాసేపు అయినా అన్నిటినీ మర్చిపోవడం ఉండొచ్చు కదా, అది మరవలేము. మాయ ఇక్కడ వస్తుంది. అందుకని భగవంతుడు మనకి ఆశ్రయం ఇచ్చాడు. భగవంతుడు తప్పకుండా నువ్వు పొందుతావనే ఉత్కృష్టమైన మానవ జన్మను ప్రసాదించాడు. అంటే అది ఏమి చిత్రము, ఎంత దురినా తీరదే మీరు కృష్ణ. ఇదే ఒక తోట మహానుభావుడు ఒక కాశీకి దగ్గరలో కొంత దూరంలో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో గురువు గారు బాగా అందరికీ ఉపదేశించి శిష్యులందరినీ చేర్చుకుని చాలా మంచిగా అందరికీ కూడా ఎవరెవరికి ఆయా మనసులకి ఏది చెప్తే ప్రాపంచిక పరంగా కాదు పరమాత్మ పరంగా అందిస్తే ఎంత తొందరగా దగ్గరలో అందుకుంటారా అని నిరంతరము కూడా ఇంకా చెప్పారు కదా గురువులు. వారికి స్వతహాగా ఏముండదు, వారి కోసమే ఏముండదు, మన కోసమే వారి త్యాగం అంతా. అలాగంతా త్యాగం చేస్తున్నటువంటి ఆ గురువు గారికి సడన్ గా ఇక నా జీవితం చివరి దశకు వచ్చింది, ఇంకా నేను ఎప్పుడో వెళ్ళిపోతాను ఇంకా అనేటువంటి అనుమానం వచ్చింది ఆ గురువు గారు. వచ్చేసరికి వెంటనే శిష్యులతో చెప్పారట, ఎవరా ఇప్పుడు నాకు ఎప్పుడో ఇక నాకు చివరి అంకంలోకి వచ్చేసాను, నేను ఎప్పుడో చివరి పడుకో జారిపోతుంది ఎప్పుడో. ఈ లోపల నేను నా చివరి దశని కాశీలో వదిలిపెట్టాలని అనుకుంటున్నాను. మీరు నాన్న నుంచి మీకు పాఠాలు చెప్పాను కాబట్టి మీరు కొంచెం మీ అందరూ తలుచుకుంటే నేను ఎందుకంటే అప్పుడు బస్సులు, కార్లు, విమానాలు ఏవి లేవు. అందుకని అప్పుడు ఏంటంటే ఇట్లాంటి మహాత్ములు తీసుకెళ్ళాలంటే చక్కగా ఒక ఇది పల్లెల్లో తీసుకెళ్తుండేవారు గురువు గారు. వెంటనే శిష్యులు కూడా మంచి బాగా అర్థం చేసుకున్నారేమో, అయ్యో గురువు గారు తప్పకుండా అందుకన్నా తప్పకుండా తీసుకెళ్తామండి అని చెప్పి మా వాడు కూడా ఇది పల్లెల్లో తీసుకెళ్తున్నారు, కాశీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంకేమైందంటే అక్కడ దాకా వచ్చింటే ఎప్పుడు వచ్చేస్తుందో దీంట్లో పనిగా చెప్పలేమండి. శరీరం ఉన్నంత వరకు కూడా మనం నమ్మడానికి లేదంటారు అంత ప్రేమ. ఇది పోవాలి, పోయిన తర్వాత ఎవరో చెప్పుకోవాలి నాకు అనుకుంటుంది అక్కడ. పాప ఆయన వచ్చామలేదు కాశీ చేరామలేదు అనుకుంటాడంట. అనుకుంటూ మన శక్తిని కూడా మన లోపల నుంచోం కదా, అడిగేస్తాము బయటికి కొంతదాకా. అబ్బాయి ఎక్కడ దాకా వచ్చారు మనము అన్నా అంటే వాళ్ళు అన్నారట మాలపల్లి వరకు వచ్చామండి అని అనేసరికి చూడండి పూర్వపు భాషలు ఎలా ఉంటాయంటే జాతి నీతుకుల గోత్ర దూరకం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాత్వ
బ్రహ్మ తత్వమసి భావయాత్రను ఎంత చెప్పుకున్నా ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎంత యాత్రలకు వెళ్ళినా కూడా ఏమండి ఎవరన్నా ఎక్కడ మంచి పని అయిందంటే వెనక ఎవరున్నారు వాళ్ళ దేనికి సంబంధించిన వాళ్ళు కర్మ పోదు కదా. పాపం ఆయన ఎప్పుడైతే మాలపల్లి అని వినిపించిందో ఇంకా మాలపల్లేనా అని అనుకునేటప్పుడు ఈ ప్రాణం. అందుకని మళ్ళా ఆయనకి ఇంత సుకృతంగా జన్మని చరితార్థంగా చేసుకున్నాడేమో, దాన్ని బట్టి మళ్ళా ఆయన తిరిగి మళ్ళా మాలపల్లిలో ఆ పెద్ద కులస్తుని వారికి పుత్రుడుగా పుట్టడం జరిగింది. కానీ పూర్వం జరిగిన సన్నివేశాన్ని మర్చిపోవాలా. మనకు కూడా చెప్తారు, తల్లి కడుపులో ఉన్నంతసేపు కూడా మనకి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నంతసేపు కొట్టుకుంటూ, కాకపోతే ఆ మలమూత్ర రక్త మాంసాదుల మధ్యలో కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ తల్లి తినే కాలానికి ఆ నూనెలకి వాటికి బాధపడుతూ ఎప్పుడు బయటపడతా అని ఆ పిల్లం బయట కొనడానికి ఎంతో ఆవేదన పడుతూ ఉంటుందట. తీరా బయటకు వచ్చిన తర్వాత వెతుకుడు మొదలు పెడితే కలిగి నీళ్ళని చల్లుతారట. అక్కడ దగ్గర వాళ్ళు చల్లేసరికి శాంతం వరకు వచ్చేస్తుంది. అందులో మహానుభావుడు ఆయన ఎక్కడ మర్చిపోతాడు, ఎందుకంటే కావలసిన అందరినీ తరించే ఉపాయం కదా. అందుకని ఆయన పుట్టిన దగ్గర నుంచి అయ్యో అన్ని చదివి ఎక్కడో పడ్డానంట నేను అని మాట్లాడకుండా మౌనమే ప్రధానంగా పెట్టుకున్నాడు. ఆయన పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి దృష్టంతా బ్రహ్మ మీదే, పరబ్రహ్మ గురించి చింతన చేస్తున్నాడు ఆయన. వీళ్ళేంటనుకుంటున్నారు, తల్లి తండ్రి లేకలేక పుట్టాడు కదా, వీడిదో అందరి పిల్లలాగా ఆడుకుంటారు, అందరి పిల్లలాగా గబ్బగా పరిగెత్తుకు వస్తాడు, అల్లరి చేస్తాడు, ఏమైనా బంగారు పడతాడు, వీళ్ళ ధ్యాస వీళ్ళది. అసలు అటువంటివి అన్ని చేయగల చాలా కొద్దిగా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కుమారులాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ తనలో తను వెళ్ళిపోతుంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు, ఏంటో తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. వీళ్ళకి అర్థం కాదు. ఇలా అని స్కూల్కి పంపిస్తే బ్రహ్మాండ చదువుతున్నాడని మీ కొడుకే అసలు దోకా లేదు, నేను చెప్పాల్సిన పని లేదు, ఆయన నేను చెప్పేది వాడే ఆ పిల్లాడే చెప్పేస్తున్నాడు. వీళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చూస్తే అంతగా ఉన్నది కానీ మామూలు మానవుల్లాగా అన్నప్పుడు ప్రతి వాళ్ళు దానికోసంగా ఆలోచిస్తారు. ఏదైనా దైవ సాంప్రదాయంగా కొంచెం పుట్టాడనుకోండి, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. అలా వెళ్ళిస్తారా, అందరి మాదిరిగా ఉండాలంటారు, అందరి మాదిరిలాగానే సోచి చెప్పాలనుకుంటారు. కానీ ఏది పరమాత్మ గురించి చెప్పాలంటే ఎవరు వింటారని కూర్చున్నారు కదా. సరే, ఈ పిల్లాడు అసలు కదిలికలే వేరు. ఈ పిల్లాడు తండ్రి గారు ఆ రాజ్యంలో రోజు రాత్రులు పహరా పుష్పాలు కాస్తూ ఉంటాడు. ఇది వెళ్ళి డబ్బు వాయించుకుంటూ పహరా పుష్పాలు. ఎందుకంటే ఇక్కడ కూడా మన గురుదేవులు మన ఆశ్రమానికి పహరా పుష్పాలు నేర్పించారు. స్వామివారు ఒకప్పుడు మన ఈ గోడలు ఇవన్నీ ఏం లేవు అప్పట్లో. స్వామివారు పైన ఇది పహరా హుషారు ఉండేవారు. పైన బాబుజీ తిరుగుతూ ఉంటే లేదా సడన్ గా కిందకు వచ్చి వీధులంతా వెళుతూ అందరినీ లేపుతుండేవారు. ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చేదో స్వామివారి స్వహస్తాలతో చక్కగా ఎవరి నోట్లోకి ఎప్పుడు ఏది వెళ్ళేదో, ఎప్పుడు ఎవరికి మరి బంధన కలిగేదో, వాళ్ళ చుట్టూకి ఏం ముడి పెట్టేవాళ్ళు చెప్పేవాళ్ళు. కృష్ణుడు లీలలు స్వామివారు కూడా చాలా చేశారు. దానికి మా జీఎస్ఆర్ మూర్తి గారు బాగా, అంటే రైల్వే మూర్తి గారు చాలా చంటి పిల్లాడనే ఆడుతున్నారు ఆయనతో. ఆయన మన విజయేశ్వరానంద వారు వీళ్ళందరితో చాలా నీతో కూడా ఆడుతున్నారా అందుకనే మర్చిపోకుండా చూశారు. అలాగా మనని కూడా వారు చేసేవారు, అందరి చేత చేయించేవారు, అలా ఉంటుండే. అలాగే ఈయన కూడా ఈ పిల్లవాడి తండ్రి పహరా హుషారు కాస్తుండేవాడు. ఒకసారి రాజుగారు కవర్ పెట్టారు ఈయనకి, ఎందుకంటే ఇతర గ్రామాల్లో వేరే పని మీద నువ్వు వెళ్ళాల్సి ఉంది, అందుకని నువ్వు వాళ్ళు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని నువ్వు ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని గవర్నమెంట్. మరి ఇక్కడ ఎవరు పహరా హుషారు చేస్తారు? ఇప్పుడు తండ్రిగా చేసే పని ఎవరు చేస్తారు అంటే వెంటనే కొడుకు అంటారు. అది కూడా చెప్పారండి రాజుగారు, నీ కొడుకు ఈడొచ్చిందంట,
అందుకని నీ కొడుకుని బాగా హుషారు చేయమన్నా. ఇప్పుడు ఇక్కడ ఈ తండ్రికి ఏముంది, అసలే ఏం మాట్లాడాలో తెలియదు, ఎట్లా ఉంటున్నాడో తెలియలేదు. ఇప్పుడు రాజుగారి పని మీద నన్ను బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది నా పిల్లవాడికి ఎప్పుడు తెలియదు. ఏం తప్పు చేస్తాడో, రాజుగారు ఏ దండన విధిస్తారో. అయ్యో పాపం అమాయకుడు అనుకుంటున్నారు. నిజంగా అమాయకుడు ఒక అర్థం ఉంది. అమాయకుడు అంటే మాయ లేని వాడు, అమాయకుడు అంటే మాయ లేని వాడు అని. అలాగే అమాయకుడు ఇదే పిల్లవాడు. కానీ తప్పల రాజు శాసన కదా, పిల్లవాడికి డబ్బు కట్ట అప్పచెప్పాడు. అబ్బాయి జాగ్రత్తగా తిరుగు సుమా, ప్రతి వీధి తిరగాలి సుమా, అన్ని వీధుల్లో నువ్వు ఏది అన్ని పహరాక్షాలు చేస్తూ ఉండాలి, నువ్వు అందరికీ మొరపెడుతూ ఉండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలని అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా పని పురమాయించారు కదా, రాజుగారు మారువేషంలో వచ్చాడు. రాత్రి చూడడానికి రాజుగారు మారువేషంలో వచ్చాడు చూడడానికి. ఈ పిల్లవాడు ప్రతిపూట ఆలస్యం, ఈయన డబ్బు పుసుకుని బయలుదేరాడు. డబ్బు వాయిస్తున్నాడు, బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు, బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు. ఆయన డబ్బు వాయిస్తుంటే అందరి గుండెల్లోనూ మానమవుతుంది. అది అక్కడ గొప్ప. ఈయన మహానుభావుడు కదా, సామాన్యమైన వాడు కాదు కదా. అందుకని అందరి గుండెల్లోనూ కూడా నిద్ర పట్టని బిడ్డల్లా పైపెచ్చు ఒక జాము దగ్గరికి వెళ్ళేసరికి ఈయన గొంతెత్తి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. రాజుగారు కంటే రాజుగారు మార్గదర్శనంలో వచ్చాడేమో. ఇంతవరకు చాలా మందిని చూశాను నా జీవితంలో, కానీ ఇలా హెచ్చరిక చేసేవాళ్ళు ఎవరు కనిపించలేదే. ఇది మామూలు హెచ్చరిక కాదు. అసలు నీ జీవితం వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఇక్కడ నీ తల్లి నీదా, తండ్రి నీవాడా? మాతా నాస్తి, నా తల్లి లేదు, పితా నాస్తి నాస్తి బంధు సహోదర, చుట్టూ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఈ సహోదరులు లేరు, బంధువులు లేరు. నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి, ఏదో ధనం ఉంది గొప్ప అనుకుంటాడో, ధనం నాస్తి ఎక్కడ, అర్థం నాస్తి గృహం నాస్తి, ఇల్లు నాకనుకుంటున్నావు, ఇల్లు కూడా నీది కాదు. తస్మా జాగ్రత్త జాగ్రత్త అని ఒక జాము దగ్గర ఆయన చాటు. రాజుగారికి అసలు ఆయన మర్చిపోయాడు ఇదంతా. మళ్ళా రెండో జాము దగ్గరికి వెళ్ళేసరికి ఆశయ మధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుషీనం నజానాన్ని తస్మా జాగ్రత్త జాగ్రత్త. అంటే ఆశయ లోకమునందు ఆశ చేతనే అందరూ బంధింపబడిపోతున్నారు. ఆశయ మధ్యతే బంధింపబడిపోతున్నారు. ఎవరు? లోకే లోకమునందు. దేని వలన? కర్మణ బహుచింతయ. మనం తెచ్చుకున్న కర్మలు ఉంటాయి కదా, వాటి ఆ కర్మలే కాకుండా ఇక్కడ మళ్ళీ కొంచెం బహుచింతలు కలిగి ఆశ పెంచుకొని దానికి బంధింపబడిపోతున్నారు. ఆయుక్షీణన్న జానాది, గడిచిపోతున్నాయి రోజులు, ఏడు గడిచిపోతున్నాయి, ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ నీ ఆయుష్ వెళ్ళిపోతుంది అని గ్రహించగల. ఆయుక్షీణం నజానాది. వచ్చే రోజులు ఏ రోజులు? పోయే రోజులు. వచ్చే రోజులు ఏ రోజులు? ఇప్పుడప్పుడు పోయే రోజులే. ఇంతవరకు వచ్చాము అంటే భగవంతుడి దయ. మనం ఒకసారి వెనక్కి చూడవచ్చు. కరోనా దాటొచ్చాం మనందరం. మనకు కల్పించాడు భగవంతుడు. అప్పుడు ఎలా ఉన్నారండి? ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎక్కడికక్కడ కదిలితే ఒట్టు, నోరు మూత తీస్తే ఒట్టు. ముద్దులు మూసుకున్నాక ముద్దులు మూసుకున్నారు అందరూ. మేము మూసుకున్నాం. ఆశ్రమంలో ఉన్నా కూడా ఎవరన్నా వచ్చారు అంటే మూతి కట్టేసుకునే మాట్లాడారు. ఇప్పటికీ జరుగుతున్నాయి బయట. ఏంటి ఆ భయమే? కానీ ఆగుతుందా? కొంతమంది వెళ్ళకుండా మిగిలారా? ఏమన్నా వెళ్ళే రోజు వచ్చినప్పుడు, పోయే రోజు వచ్చినప్పుడు పోవడం తథ్యమే. ఇంకా వచ్చే రోజు ఎప్పుడు పోతుందో తెలియదు ఇది. కాబట్టి ఆయుక్షీణం నజానాది తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఇంకెంత తర్వాత కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. మూడో జాము వచ్చేసారు. ఎందుకని రాత్రికి 4 జాములండి. 4 జాముల్లో మూడో జాము వచ్చేసరికి కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి. కామ క్రోధ లోభ మోహ మద
ఈ దొంగలు ఎక్కడున్నారు? ఏమండి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటివి బయట కనిపించే దొంగల వాళ్ళు. మనలోనే ఉండి కామం ఒక కోరిక కలుగుతుంది, అది తినాలనవచ్చు, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. అది తీరలేదు, క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. కోపంతో పాటుగా ఏమవుతుంది? లోభం వస్తుంది. ఏమైనా సరే అది నాకే చెందాలి. అందరితో ఆగిందా? అర్జునుడిని కూడా ముంచింది ఏది? మోహం అనేటువంటిది. అది నాకే చెందడం కాదు, అసలు నాకెందుకు కాకుండా ఉండాలి, నాదే. మదం ఆశ్చర్యానికి వచ్చేసరికి ఇంకా ఏది? మదం ఏంటంటే ఇంకా ఒళ్ళు కలిసిపోతుంది. దేంతో కొలుస్తారండి? ఏనుగు చర్మం ఎంత దానికి కారేటువంటిది ఎంత మదంతో ఉంటుందో, మనలో కూడా మన చర్మం అంత మందం ఎక్కువ ఉంటుందంట. దేహవాసన అనేది పైకి కనిపించడానికి ఇలా ఉంటుంది, కానీ దాని మీద వాసన ఉందే, అది మనం ఊహించలేనంత మందంగా ఉంటుందంట. దేహం మీద వాసన. నేను అనేటువంటి ఈ దేహం మీద ఉన్న మేలు మీద ఉండేటువంటి మమకారం ఉన్నదే మనల్ని ముంచేస్తూ ఉంటుంది. మాత్సర్యం ఉన్నదే. ఇంకొకడు బాగున్నాడంటే ఓర్వలే, ఒకడు బాగున్నాడంటే ఓర్వలేడు, ఓర్వలేని తనం. ఇక్కడ ఈ కామ క్రోధ మద మాత్సర్య మోహ మద మాత్సర్యాలు బయట నుంచి రావట్లా, మనలో ఉండే, ఇంటిలో ఉండే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోవాలి. సామెతలు బాగానే ఉంటాయి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు. అలాగే మనలో పెట్టుకుని దాన్ని మూతేసుకుని మనం మెరుగు చేసుకుంటున్నాం, మనం పూత పోసుకుంటున్నాం. దానికి భగవద్గీతలో కూడా ఆచార్య దేవుడు చెప్పారు. ఏమని? కృష్ణుడే చెప్పాడు, ధ్యాయతో విషయాన్ పురుషః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఇంకా మాట్లాడేది అక్కడ. ధ్యాస ఏది విషయాదుల మీద పెట్టుకొని వీటి వంకే చూస్తూ మీరు రక్షిస్తాయేమండి? మీరు మన వెంట వచ్చి మనం రక్షిస్తే ఏంటండి? ఈ వీటి సంగమం చేత, అంటే వాడి యొక్క సమూహం చేత. ఏంటిది? సత్సంగం చేయరా అంటే నేను చేసిందే సత్సంగం అనుకుంటాడు మానవుడు. ఏంటిది? వాడి మాటలు సత్యంగా కనిపిస్తాయి. వాడు జరుగుతుంటాడే. మీకు తెలుసా, ఆ షాపులో మరి అందమైన దొరుకుతుందంట. చెప్పడం కూడా రావట్లేదు కదా, పరిచయం. ఆమె పెట్టుకుంది చూడండి, ఎంత బాగుంటాయో. ఆవిడ పెట్టుకున్న పోగు ఎంత బాగుంటాయో. అవి వేసుకుని కొంచెం చూస్తే వినడానికి మనం ఇక్కడికి వచ్చింది. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా అక్కడ మనకి ఏం అనిపిస్తాయంటే, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరేం పెట్టుకున్నారు, ఎవరది, ఇవే ఇక. అందుకోసం కాదు. అందుకని బుద్ధి నశించేదాకా మనం ఊరుకోకూడదు. మహాత్ములు ఉపదేశాలు మనకి మనసు నిండా నింపుకోవాలి, వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు అది దొరుకుతుంది. అనుకొని అప్పుడు ఆయన చెప్తున్నాడు, కామం క్రోధంచలో పంచ దేహే దిష్ట తిరస్కరాహ. అయిపోతుంది మన దగ్గర నుంచి. ఈ బయటికి పోతే మనం సంపాదించుకుంటే వస్తాయి. మనలో ఉన్న జ్ఞానరత్నాపహారాయ, ఇతరులను విమర్శించడం, ఇతరుల గురించి ద్వేషంగా మాట్లాడుకోవడం. అందరిలో పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు నీ భావన ఎలా ఉండాలి? నువ్వు ఎంతవరకు ఆలోచించాలి? ఇంకొకరి గురించి చెడు భావన రాకూడదే. నీ జీవితం ఎంతవరకు ఉంటుంది? అందుకని జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అలాగే నాకు కూడా ఉంది జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాకు జన్మ దుఃఖం, జన్మకి రావడమే ఒక దుఃఖం. కానీ ఈ జన్మ రాకపోతే మనకి ఇన్ని విషయాలు తెలిసేవి కాదు. మనం జన్మకి రాబట్టే ఇంత మధురమైనటువంటి భగవతత్వాన్ని మనం చురుకోగలుగుతున్నాం. కానీ దీంట్లోనే ఉండగలుగుతున్నామా? ఉండట్లా. బ్రతకడం కోసం తినాలి. ఎందుకంటే భగవంతుడి న్యాయం, అక్కడ ధర్మం ఉంది.
నేను ఇల్లు వదిలిపెట్టేస్తే ఎలాగండి? మన కరోనా వచ్చినప్పుడు ఎవరింటికి అందరూ పడిపోయారు. ఆ బిల్లు ఏమైపోయింది? అంతేలాగా ఇప్పుడు రోగం వచ్చినప్పుడు బతకాలన్న వాడికి ఏమంటాడు? హాస్పిటల్కి తీసుకెళ్ళవా, ఇంకా డాక్టర్ చూపించరా, నా రోగం ఇంతేనా? ఎంతమంది జాగ్రత్త పడేవాడు లేదు, హాస్పిటల్ వాళ్ళే. ఇంకోటి కూడా ఉంది, ఒక్కొక్కరే ఉండి అమెరికా దేశాల్లో వాళ్ళే వెళ్ళిపోతారు హాస్పిటల్కి, వాళ్ళే వెళ్ళి వాళ్ళే జాయిన్ అయిపోతారు. ఇంకా అలాగే పైకి కూడా వెళ్ళిపోతారు. చెప్పండి, ఒక్కరే ఉన్నా అదే సత్యం, 10 మంది ఉన్నా అదే తప్పదు. అందుకని మనం ఎప్పటికప్పుడు జన్మ దుఃఖం, కానీ పుట్టడం దుఃఖం అని గుర్తించిన వాడికి మళ్ళా పుట్టడం కోసం ప్రయత్నం చేస్తాడా? మళ్ళీ జన్మ రావడం కోసమే కర్మను ఆచరిస్తాడా? ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా ఉంటారు మహాత్ములైన వాళ్ళు. ఇలా చెప్పారు చూడండి, బిలవమ్మగారు ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడో తన కళ్ళని తానే పొడి చేసుకుంటాడు. కానీ కళ్ళనైతే పొడుచుకున్నారు, కానీ అక్కడ అదృష్టం ఏంటంటే మనసుతో కృష్ణుని ఆరాధన చేశాడు. మనస్సు అనేటువంటి చక్షువుతో కృష్ణ దర్శనం చేశాడు. అందుకని ఇక్కడ మనము జన్మ దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం దుఃఖం కదా, ఘోరంగా పరిగెట్టాం. ఇప్పుడు పరిగెడితే అసలు లేస్తామో లేదో తెలియదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, వెళ్ళిపోవడం పెరుగుతూ కరిగిపోతూ ఉంటుంది. జాయా దుఃఖం పునః ఇలా వాడికి జరుగుతూ ఉంటుంది. సర్కిల్ ఇంతే. సంసార సాగర దుఃఖం. సంసారం అంటేనే ఒక దుఃఖం. సంసారాన్ని పెళ్లి చేసుకుని ఆ భార్య పిల్లలు, భర్త పిల్లలు, ఆకడక్కర్లేదు. మాకు కూడా ఇలా ఉన్నాం, కానీ మేము కూడా అందరూ ఆలోచించే ఆలోచనలే కూర్చుని దాని గురించే చూసామనుకోండి, ఇంకెందుకు ఇంత జీవితం ఉంది? అందుకని ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు మన జాగ్రత్తని మనమే తీసుకోవాలి. జాగ్రత్త వేస్తే గాలి దానాల్సిన విషయం లేదుగా. మనం చూసుకోకుండా గాలి పెట్టామేమో జాగ్రత్త నడుపు. అందుకని అక్కడ జాగ్రత్త ఎప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళదే. జాగ్రత్త భయం నాశనం. జాగ్రత్తగా ఉన్నప్పుడు వాడికి భయమే లేకుండా అని ఆయన 4 జాములకి వేసేసరికి రాజుగారికి అసలు మర్చిపోయింది. ఆయన మార్గదర్శనంలో వస్తే ఏదో 2 పక్కల నుంచి వెళ్ళిపోయేవాడు ఎలా చేస్తున్నాడు. ఇప్పుడు అలా కాదు, ఆత్మ సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఏమేర్పడింది? దాన్ని ఏమన్నారు? దేహ సంబంధం కనుక. దేహ సంబంధం అంటే ఎవరికెవరో ఏదో కాదు, కానీ ఆత్మ సంబంధాన్ని విడిపించుకోవడం ఎవరితో కాదు. ఎందుకని? అది నాదై ఉన్నది విషయం. ఇప్పుడు మనకి దాసయ్య చెప్తున్నప్పుడు, విషయాన్ని వింటున్నప్పుడు మనం ఎంత ఆప్తంగా వినగలుగుతున్నాము అంటే ఇక్కడ ఆత్మవచనం. ఒక మన గురించే ఇదంతా వినేదంతా మన గురించే వింటున్నాం. మన గురించే మనం సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నాం. కాబట్టి మనకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. మనకి ఏది దృష్టి ఉండాలి. కానీ సృష్టిని మార్చలేం, కానీ దృష్టిని మార్చుకోగలమని మరి మహాత్ములు చెప్పారుగా. విద్యా ప్రకాశానంద స్వామి చెప్పారు, సృష్టిని మార్చలేం కానీ దృష్టిని మార్చుకోగలం కదా. దృష్టిని మార్చుకోవాలి. ఈ దృష్టిని మార్చుకోవడానికి మన మనస్సుని మనకి ఏది అనురక్తి, మన శ్రేయస్సుని ఏది కూర్చుతుందో దాని వైపు పెట్టాలి. ప్రపంచంలో అందరూ ప్రేయస్సు మీద వెళ్తారు, కానీ ప్రియమైనటువంటి దాని మీదకి పరుగులు పెట్టారు, కానీ ఏది శ్రేష్టము అన్న వైపు పెట్టారు. అందుకని ఇక్కడ శ్రేయ మార్గానికే మహాత్ములు మనల్ని నడిపిస్తారు. ఉదయం చాలాసార్లు శ్రేయ మార్గమే మనకి ఉత్తమ గమ్యస్థానాన్ని చేర్చేటువంటి. ప్రేయస్సు చేర్చదు, ప్రేమలన్నీ ఎక్కడో చోట మధ్యలో వదిలిపెట్టేవి. నేను అలా అనుకోలేదు అంటారు పైపెక్స్. నేను అలా అనుకోలేదు. అందుకని ఇక్కడ రాజుగారు వినేసరికి ఆయన ఆత్మసంబంధం ఏది ఆత్మ ముడిపడిపోయింది. అక్కడ వెళ్ళాడు, కానీ మనసు లేదు రాజుగారికి. వెంటనే సభ తీరాడు. సభ తీరి వీరి ఇంటికి కబురు పెట్టాడు, తండ్రిని కొడుకుల్లో కలిసి రావాలి.
తండ్రి ఏదైతే భయపడుతూ వెళ్ళాడో, ఇప్పుడు రాజుగారు కౌరు పెట్టారు అనేసరికి మరి భయం కలిగింది. తండ్రి గారు ఏం చేశాడో ఏంటో వీడు, ఇప్పుడు వీడికి ఏ శిక్ష ఇస్తారో ఏంటో అని ఆయన చాలా భయపడిపోయాడు. చాలా భయపడిపోతే తప్పదు, తీసుకురమ్మన్నారు. రాజుగారు అక్కడ ఎదురు చూస్తున్నారు మీకోసమని. అంటే ఇక తప్పగా ఇంటికెళ్ళినట్టుగా వీళ్ళిద్దరిని పట్టుకుపోయారు, తండ్రి కొడుకుని. కొడుకు గారికి ఏమి అసలు దాని ఎంత మనసే లేదు. రమ్మన్నారా కథ వస్తున్నా, పెట్టారా తినాలా తినేస్తారు, తాగాలా తాగేస్తారు. ఏమిటి అన్నాడు, ఎంత అన్నాడు, బాగుంది అన్నాడు, బాగోలేదు అన్నాడు. అసలు మనసు లేదు అక్కడ. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజుగారు ప్రవేశం రాజ్యసభలో ప్రవేశపెట్టగానే, రాత్రి నువ్వేగా ఏది 4 గోడల పరాభూషాలు చేసేది నువ్వే కదా అని అనుకుంటున్నాను మహారాజా అన్నాడు. అని అనుకుంటున్నాను మహారాజా. అంటే ఇవన్నీ ఏంటంటే ఆత్మవస్తు పరంగా మాట్లాడాలన్నప్పుడు నేను ఎవరు ఉపయోగిస్తారండి అక్కడ. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అని మనకు దెయ్యం లేసి వస్తుంది, చెప్పింది నేనే దెయ్యమని అక్కడ తోసుకొస్తుంది పైకి అని అంటారండి అన్నాడు. అంటే ఏంటో అందరికీ ఎవరికి అర్థం కాదు, అక్కడ రాజుగారికి తప్ప. అయిన తర్వాత నువ్వు నీ పద్ధతి నాకు చాలా నచ్చిందయ్యా, చాలా బాగుంది, నాకు చాలా గుణపాఠాన్ని నేర్పించావు నువ్వు నాకు. అసలు మనకి జీవితంలోనే ఎట్లా జాగ్రత్తగా ఉండాలో అన్న విషయాన్ని నువ్వు 4 సాములో కూడా నువ్వు చేసినటువంటి బోధ నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నీకేమైనా ఇవ్వాలనుకుంటున్నాను నేను. మహారాజు అంతే కదా, నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు మహారాజు. ఏం కావాలి? ఇంకేం కావాలనుకునే వ్యక్తి కాదు ఇక్కడ. ఏం కావాలో లేదు ఆయనకి. ఏం కావాలి ఆలోచనలో పడ్డాడు. రాజుగారు మళ్ళా 2వ హెచ్చరిక చేశారు. ఏమయ్యా నిన్నే, నీకేం కావాలంటే అది కోరుకో, నీకు ఇస్తాను అంటే ఈయన ఆలోచించి అంటాడు ఈయన, మహారాజా మీరు బాగా ఎవరైనా తప్పు చేస్తే, ఇది చాలా గొప్ప తప్పు చేస్తే, బాగా తప్పు చేసినటువంటి వాడికి మీరు ఏ శిక్ష విధిస్తారు అని అడిగాడు మహారాజు. అంటే వెంటనే మహారాజు గారు అన్నారు, అది ఇది ఉరి శిక్ష విధిస్తాము అని చెప్పారు. అవునా మహారాజా? అయితే ఆ ఉరి శిక్ష విధించేటువంటి సేవలు నాకు ఇవ్వండి అన్నాడు. ఆ ఉరి శిక్ష విధించేటువంటి సేవలు నాకు ఇవ్వని అడిగాడు. మహారాజు గారికి ఇంకా ఆశ్చర్యం వేసింది. నీకు తెలుసా అసలు అక్కడ ఎలా ఉంటారో, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో తెలుసా నీకు? సామాన్యం అనుకున్నావా? నీకు తెలియక మాట్లాడుతున్నట్టున్నావు, నువ్వు చిన్నవాడు. ఇంకేదేదైనా కొనుక్కో, నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటాడు మహారాజు. అయ్యా మీరు అడిగారు, అడగమని నేను అడిగాను. మీరు ఇవ్వగలిగితే అక్కడ సేవలు ఇవ్వండి, లేకపోతే నా దారి నన్ను వదిలే అన్నాడు. అనేసరికి వెంటనే రాజుగారికి తప్పలా, అది కూడా ఒక పెద్ద శిక్షణ అయింది. దాంతో అక్కడ పెట్టారు. పెట్టి ఈయన ఏం చేశాడు, చుట్టూ అంతా రామాయణ భాగవతాలు అన్ని గోడల మీద బొమ్మలు అంటించేసి ఎవరైతే శిక్ష పడి వస్తున్నారో వాళ్ళని వాటి దగ్గర తీసుకెళ్ళి, నువ్వు చచ్చిపోతున్నావు తెలుసు కదా, ఇప్పుడు చావు నుంచి రక్షించేవాడు ఎవడో తెలుసా? ఈ రామచంద్ర ప్రభు. ఎంతమందిని రక్షించాడో తెలుసా రామచంద్ర ప్రభు అని రామాయణంలో ఉన్నటువంటి బోధనంతా చేస్తున్నాడు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు చేసిన లీలలన్నీ చెప్తున్నాడు. వీళ్ళకి భయమేమో చచ్చిపోతానని భయం. అందుకని అప్పుడేంటి భయం కొద్ది ఏది ఈ భాగవత రామాయణాన్ని ఇతివృత్తాలు వాళ్ళకి బాగా పడుతుంది. మనసుకి బాగా పడటంలో ఈ దేవుడు తప్ప నేను రక్షించలేడు అన్న మాట ఉంది కదా,
చేశారంట. ఏమైనా మన చోటు నుంచి ఎవరు రావడం లేదు, మనకి మన బిజినెస్ తగ్గిపోయింది. ఆ రాత్రి నుంచి ఏం జరిగిందో ఏంటో అంటే యమధర్మరాజు భయం వేసిందంట. ఇంకొక యముడుగా ఎవరన్నా పెట్టారా, అసలు నాది నా స్థానము, లేకపోతే ఇంకొక యముడు వచ్చాడా, ఎక్కడ అటువంటి కూడా జరిగాయి కదా. అందుకే ఆయన వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా కొత్త వాళ్ళు సృష్టించావా? లేదే. మరి ఇలా జరుగుతోందయ్యా. అవునా, ఇది నేను కూడా చూడాల్సిందే. అలాగా కైలాసం వెళ్ళాడు, వైకుంఠం వెళ్ళాడు. అందరూ అవునా అవునా అనుకుంటున్నారు, ఏంటో అనుకుంటున్నారు. సరే అందరూ కూడా చేరి ఇప్పుడు భూలోకం అంతా ఏమైంది, ఒక దైవతాలోకంగా మారిపోయింది. వచ్చి చూస్తే ఇక్కడ చేసే పద్ధతి ఉన్నదే, ఆ పద్ధతిని చూసి చూసి వాళ్ళలో వాళ్ళకే భయపడతాను వచ్చేసిందంట. దేవతలకు కూడా వచ్చేసరికి రాజు కూడా ఈయనకి శిష్యుడైపోయాడు ఇప్పుడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏముంది మనం చూడడానికంటే వాళ్ళని ఆ చావు దగ్గరికి తీసుకువెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాడు. మనకి ఆశ్రయించిన గురువులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? బ్రతికుండగానే మృత్యు అంటే దేనికి వస్తుంది, నువ్వు ఏ స్వరూపాన్ని చెంది ఉన్నావు, వాస్తవం. ఈ వాస్తవమైనటువంటి స్థితి ఏది? నువ్వు అమృతపుత్రుడు సుమా, నువ్వు మృతి చెందేటువంటి వాడు కాదు. ఈ తల్లి తండ్రి నాటకంలో ఉన్నటువంటి పాత్రలు. కానీ అసలు ఈ సంఘాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, చూసావా? ఈ సృష్టి అంతా వారిలో ఉన్నది. వారిలో ఉండి వారి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నట్టుగా జరిపిస్తున్నాడు. కాబట్టి ఇదంతా నాటకమే కానీ వాస్తవం కాదు. ఇది హిరణ్యకశిపుణ్ణి ఒళ్ళో తీసుకున్నప్పుడు నరసింహస్వామి తీసుకోగానే అక్కడ పాత్రను పోషించాలి. హిరణ్యకశిపుడు అనేవాడు రాక్షసుడు. ఆయన పూర్వనామధేయం సుబ్బారావు. నరసింహావతారం ఎత్తిన పోషణ ఏది? నాటకంలో నరసింహస్వామి, కానీ తెర వెనుక నారాయణరావు. కానీ ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సభలో ఇక్కడ స్టేజ్ మీద నేను సుబ్బారావుని హిరణ్యకశిపుడు మర్చిపోవాలి, నేను నారాయణరావు అని నరసింహమూర్తి కూడా మర్చిపోవాలి. మర్చిపోతేనే వాళ్ళ పాత్రలు అక్కడ పోషిస్తారు. లేకపోతే మనం ఏం చేస్తాం, మనం చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. రే సుబ్బారావు ఏంట్రా అన్నది అక్కడ రక్తి కడుతుందా? భక్త ప్రహ్లాద నాటకం రక్తి కట్టదు. అలాగా భగవంతుడు డైరెక్టర్, మనందరికీ సృష్టించిన భగవంతుడు మనకి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎవరెవరెక్కడెక్కడ పాత్రలు ఎలా పోషించాలి కొంచెం చూపించి నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చవయ్యా అని మళ్ళీ పంపిస్తే మనం ఆ డైరెక్టర్ని మర్చిపోతున్నాము. డైరెక్షన్లో ఈ చూపించిన దాంట్లో అతుక్కుపోతున్నాం. మనం అతుక్కుపోవడం చేత మన వాస్తవమైనటువంటి అమృతత్వాన్ని వెతుకుండగానే మనం పొందగలం. చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తిపోతలండి. చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తిపోతలు. అప్పుడు ఏం చేస్తారో ఎవరైనా జరిగి అప్పుడు మనకి తెలిసి ఏంటిలో మనం బ్రతికుండగానే మనం దాన్ని సాధించాలి. అందుకని మనం జీవించి ఉండగానే మన జీవితంలో ఉన్న అమృతత్వాన్ని మనం ఆస్వాదించాలి అంటే మనం గురువులు చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం. అసలు ఏది నీది, ఏది నాది, ఇక్కడ ఏమవుతుంది, ఎంత నాటకం అంటే. అందుకని దీన్ని మనం వాస్తవంగా మనం దర్శించే ప్రయత్నం చేయాలి. అది దృఢ ప్రయత్నమే. వల్ల ఇది దృఢమైనటువంటిది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలు స్ఫుటతరా యా ఎవడైతే సంవిత్ శృంభతే, ఎవరైతే పర్ఫెక్ట్ గా దాన్ని గుర్తిస్తారో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఎవరున్నారు అందులో? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి సుస్ఫుటతరా యాసం శృంభతే యా ఎవరి చేత యా బ్రహ్మాది పిపీలికాంతనుషు ఏదైతే పిపీలిక మొదలు బ్రహ్మ వరకు కూడా అన్నిటిలో తానే ప్రకాశిస్తున్నాడో యా బ్రహ్మాది పిపీలికాంతనుషు అంటే శరీరాలలో ప్రోత అంటే ఓత ప్రోత. మన బట్టు ఉందనుకోండి, ఒక్క దారం ఉండే బట్ట
దృశ్య వస్తు జాలాల్లో నేనేది కాదు. తాను తానే చూసేవాడు ఉన్నాడేమో అన్ని చూడబడుతున్నాయండి. చూసేవాడు లేకపోతే చూడబడేది ఏముంటుంది ఇక్కడ? అందుకని శైవాహం అదృశ్య వస్తువు ఏం కావాలి? దృఢ ప్రజ్ఞ కావాలి. దృఢ ప్రజ్ఞ అస్తి చేత్, ఎవరికైతే ఇటువంటి దృఢ ప్రజ్ఞ కలిగి ఉంటుందో ఆ ప్రభువు నాకు చండాలోస్తు సత్తు ద్విజోస్తు, చండాలుడు కానీ లేకపోతే ద్విజుడు కానీ, మనందరూ కూడా ద్విజుడమే. గురుపాదాన్ని ఆశ్రయించి ఎప్పుడైతే గురుపదేశాన్ని తీసుకున్నామో, గురుపదేశం తీసుకున్న వాళ్ళందరూ ద్విజులు అండి. అంటే రెండో జన్మ ఎత్తిన వాళ్ళు. నేను తీసుకున్నాడు గురువు గారు. ద్విజన్మనైన మహా వినాయకుడే కాదు, గురుపాదాశ్రయం చేసిన ప్రతి వాళ్ళు ద్విజన్ములే. అందుకని చండాలోస్తు సత్తు ద్విజోస్తు గురువు, వారే గురువు నాకు. ఇది ఏషా మనీషాను, నా మనసుతో ఇది నిర్ధారణ చేసుకున్నాను. ఇది నిర్ధారణ అయినది, నాకు ఏది ఏమైనది అనేటువంటిది నాకు విషయంలో ఎవరు అన్నది? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. అందుకని అటువంటి ఆలోచన ఇవన్నీ ఎందుకోసం ఇచ్చారంటే, ఏ విధంగానైనా మనం సత్యాన్ని గుర్తిస్తామని, నిజమైనటువంటి వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తామని మహాత్ముల యొక్క ఆవేదన. కనుక మనకి ఇక్కడ కృష్ణ 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 పాడుకోవడం కాదు, లెక్క చెప్పడం కాదు. అక్కడ కృష్ణ అనేసరికి ఆ భూమివాడు చూశారు, మన వదిలిపెట్టి ఉంటాడా? ఉండగలడండి? అనుభవించాలి కృష్ణుని. కృష్ణుడు మన ఒళ్ళో ఉన్నాడు. మనకి ఏదైనా బాధ వస్తే ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. జగన్మాత కూడా అది అనుభవించాడు. అందరూ భావన చెందండి. ఆ భావన మనకి నిత్య సత్యమై కూర్చుంటాడు. నిత్య సత్యమే. అది ఏమి చిత్రమో, ఎంత చూడైనా ఏదైనా మామూలుగా తినే పదార్థాలన్నీ మలాన్ని తీసుకెళ్తాయి. అది ఉపయోగపడేంత వరకు ఉపయోగపడే తత్వాంత మలమే. మళ్ళీ అంత సత్యం చేయకపోతే కష్టమే మనకి. కానీ ఇక్కడ మధుర పదార్థం ఉన్నది, మహాత్ముల ముఖస్తుగా వచ్చినటువంటి బోధాని మహాప్రసాదం ఉన్నది. ఆ మహాప్రసాదంలో మలం లేదు. అందులో మలం లేదుగా, మల రహితం చేస్తుంది. అది కేవలం అనుభవైకమైంది. కానీ ఎల్లవేళలా నీ నామము నన్ను వీడని చెంటారా కృష్ణ కదా. ఇది అది నిరాకారంగా నిర్గుణంగా మనకెప్పుడు కూడా తెలియకపోయిన ఎంతమంది భగవన్నామాన్ని ఆశ్రయించి ధరించడల్లా. శబరి తల్లికి రామ 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 రాముడి కోసం ఉన్నది. తత్వాన్ని కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆవిడ అంత గురు శుశ్రూష, గురుదేవుల యొక్క అనుగ్రహము, గురుదేవుల అనుగ్రహం చేత సాక్షాత్తు రాముని యొక్క దర్శనము ఎలా సంపాదించింది ఆవిడ? ప్రపంచంలో అన్నీ నాకే కావాలనుకుంటే సబరవుతుందా? ప్రపంచంలో అన్నీ నాకే కావాలనుకుంటే గురుడు అవుతాడా? మరొకటి నామదేవుడు, మరి కబీర్ దాసు, ఇటువంటి మహాత్ములందరూ కూడా కష్టాలు లేకుండా అందరికీ వచ్చాయి. చాలా కష్టాలు వచ్చాయి. అసలు కొన్ని కష్టాలు చెప్పుకునే కష్టాలు కూడా కాదు, కానీ ఇష్టంగా అనుభవించారు. ఏమన్నారు? నా రామచంద్ర ప్రభు నాకు ఉన్నప్పుడు నా ఇంటి భయం ధైర్యం ఉండాలి. మనది మన వంతు కాదు, నా భగవంతుడి యొక్క ఆ దేవుడు నాడు మనం చూసుకోవడానికి. బాగుంటుండేవారు, నీకు పట్టుకోవడం రాదరా, అందుకని భగవంతుడే మీ చేపట్టుకున్నాడు. ఎంత బాగుంది చూడండి. మీరు పట్టుకోవడం రాదు. మాచార్య కిషోర న్యాయం అంటే కోతి పిల్ల తల్లి పిల్లని పిల్లి, అది పిల్ల పట్టుకుంటుంది. అది గంతులేస్తూ వెళ్తుంటే పడడానికి ఆస్కారం ఉంది. దాన్ని ఒకవేళ మనం అలా అంత పెద్దవాళ్ళం అయిపోయి ఆ భావంలోకి వెళ్తామేమోనని జ్ఞాని దృష్టి అలాగే ఉంటుంది. కానీ మనకి మర్కట కిషోర న్యాయం చేశారు గురుదేవుడు. పిల్లి పిల్లలు, తల్లి పిల్లి, ఆ పిల్లి తన పిల్లల్ని 7 చోట్ల మారుస్తుంది తన పంటితో పట్టుకునే. కానీ పంటి దెబ్బ తగలదు.
అందుకని మధ్య మాటలే కిషోరణ్య. అందుకని మీరు గట్టిగా పట్టుకుంటారో పట్టుకోరో అందుకని దేవుడు ఏమి చేయదు. భావన దేవుడే మనం చేయబడుతూ నడిపిస్తున్నాడు. ఇక్కడ నాగేలను భయము శ్రీరామ, నాగేలను భయము రామచంద్ర, నాగేలను భయము రామభద్ర, నాగేలను భయము ఎవరు బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే బట్టల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్నింటికి తలుపులేసేయాలి, శాసిస్తారు గవర్నమెంట్. ఈ తర్వాత తెలిసి ఉండకూడదు అని మంచి పెళ్లి వాళ్ళు వెళ్ళి లోపల కూర్చుంటారు. టైం అయిపోయింది, వదిలేస్తారా ఎప్పటి ఇప్పుడు తలుపులేసేసుకొని వెళ్ళమంటారా అన్నారు. ముందు తలుపులు వేసేస్తారు. ముందు తలుపులు వేసేసి వాళ్ళ పని సాయంత్రం వేరే అంతా చూసుకుంటారు. అది రాత్రి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. చిన్న వేరే కోరుకుంటారు. ఏంటంటే ఎవరన్నా పిచ్చోళ్ళ, మనం మాత్రం పిచ్చి పడమా? పిచ్చి పట్టాలి. భగవన్నామాన్ని పిచ్చి పట్టుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమో చెప్పండి మనకి. ఆ పిచ్చి పట్టాలా? ఈ ప్రపంచం అనే పిచ్చి నాకెళ్తాం అందరని. అందుకని దాని నుంచి ఎప్పుడు బయటపడతారా? అయ్యయ్యో, జీవితాలు అయిపోతున్నాయే. ఎంతవరకు ఈ మానవుడు ఉంటాడో తెలియదే. అందుకని మనం కూడా కాలాన్ని వచ్చి మనం భగవద్ జిజ్ఞాసలో మనం మర్చిపోవాలి. స్వామివారి సమయంలో అంతే. స్వామివారి సమయంలో సమయాలు లేవండి. ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అంతే. స్వామివారితో వెళ్ళారు, అయ్యా అయ్యా వెళ్ళండి వెళ్ళండి అనేవారు. ఈ రోజు రేపు మళ్ళా మనం చూస్తామని గ్యారంటీ ఉందా? ఎప్పుడు, ఏమో, ఎక్కడో ఏమండి. అందుకని ఇది మనకి సద్వినియోగపడుతుంది సమయం. స్వామివారు పర్టికులర్గా చెప్పారు, ఇది మీ నిత్య కాలంలో జమ. ఇది మీకు నిత్య కాలంలో జమ అవుతోంది. ఇక్కడ కూర్చున్నటువంటిది ఇన్ని గంటలు మిమ్మల్ని తపస్సు చేయమంటే, ధ్యానం చేయమంటే చేయగలుగుతారా? ధ్యానం అనేది మనసు నిలుస్తుందా?
చెప్తా. అందుకని మనకి ఎందుకు భయం? అవసరం లేని వాటి అన్నింటికి వెళ్ళి మనం భయపడుతూ మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. మనకి భయం లేదు, అభయం ఉంది మన బాధ్యత. ఇది మన దేవుడు ఇచ్చినటువంటి అభయం ఉంది. ఎప్పటికప్పుడు స్వామివారి అభయహస్తాం అంటే చూడకల్లా భార్యగా మాట్లాడించుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ కూర్చునే శక్తి, వినే శక్తి ఇవ్వలా. ఏదో ఈ ఉపాధి నుంచి కాసేపు పలకవేది వారి పక్కన ఏది స్పీకర్ పెట్టుకున్నారు, వారు పెట్టుకున్నారు, మనం వింటున్నాం అంతే. కాబట్టి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాన్ని. అయిపోతుంది అది. అందుకని దీపం కొండెక్కేలోగానే నీ పని చక్కగా ముగించు. ఈ క్షణమే నీదనుకో, మరో క్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో. కొడి కలుతున్నది ఈ దీపం, పడిపోయేదే ఈ దేహం. దీపం కొండెక్కేలోగానే నీ పని చక్కగా ముగించు. కొడి కడుతున్నది ఈ దీపం, పడిపోయేదే ఈ దేహం. కొడి కడుతున్నది మీరు అనుకుంటున్నారు కదా, ఆడకుండా చెక్కేస్తున్నారని. కొడి కడుతున్నది ఈ దీపం, పడిపోయేదే ఈ దేహం. కొడి కడుతున్నది దీపం, పడిపోయేదే ఈ దేహం. దీపం
మనం కాని విషయములందు భయపడుతున్నాం. వెళ్ళి ప్రపంచ విషయాల కోసం మీరు భయపడద్దు. అవన్నీ ఎలా వచ్చాయో మనం అనుకుంటే రావా ఈ జీవితం. మనం అనుకుంటే పోదు. రేపు వాడు ఎప్పుడు దాకా ఉంచాడో కావాలి వాడి చేతిలో ఉన్నాయి. ఎవరు సృష్టించాడో వాడి ఇష్టం. కానీ ఈ లోపల మన జీవితం గడిచిపోతుంది. అందుకని మంచి విషయాన్ని ఎప్పుడు మనం నిక్షిప్తం చేసుకోవాలి, దాచుకోవాలి. మన విచారణ ఇది బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు, డబ్బులతో పని లేదు. మీకేమి దీనివల్ల ఏది మీకు ఆకలి ఏమేసేదు, నిద్ర ఏం చెడిపోదు, ఆకలి కూడా పడుతుంది. అది నిజమైనటువంటి ధ్యానం అవుతుంది. అది నిద్ర అనిపించుకోదు. అందుకని సుషుమ్న నాడిని మనం మేలుకొల్పాలి. నిద్రాణమై ఉన్నది. నిద్రాణమై ఉంటే ఏం చేస్తున్నాం అంటే అందరి మాదిరిగా ఎదుగులో అంటూ గొర్రెలన్నీ ఒక గొర్రె ఇటువైపు వెళ్తే అటువైపుకే వెళ్తాయి గొర్రెలన్నీ కూడా. అలాగే కసాయిలు కూడా నమ్మేస్తాయి ఆ గొర్రెలు. ఆఖరి వాళ్ళ ప్రాణాన్ని వదిలేదు. అందుకని అలాగా గుడ్డెత్తి చేలో పడినట్టుగా అలా వెళ్ళకూడదు. నీలో ఒక చైతన్యం ఉన్నది, అదే భగవంతుడు అంటే. దాన్ని గుర్తించడం కోసం ఒక అనుభవజ్ఞులైనటువంటి సమర్థులైన గురుపాదాన్ని ఆశ్రయించాలి. చెప్పింది చెప్పినట్టుగా, మనం విన్నది విన్నట్టుగా దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. మందుల షాప్కి వెళ్ళి బట్టలు కావాలంటే దొరుకుతాయి చెప్పండి. బట్టల షాప్కి వెళ్ళి మందులు ఇమ్మటి ఇస్తారా? అలాగే ప్రపంచంలో ఎక్కడో ఉందని నీ అంతటా నువ్వు వెళ్ళి గుళ్ళలో ఎదుర్కొంటున్నావు. ఎదుకో వద్దంటలా. కానీ వెళ్ళేదాకా కంగారు, వచ్చేదాకా కంగారు కదా. ఏదో భయం పెట్టుకుని ఏదో చేసుకుని వెళ్ళేదాకా కంగారు, వచ్చేదాకా కంగారు. మళ్ళీ వీధిలో విడిచిపెట్టే చెప్పులు పోతాయేమో మన భయం. ఇదే కదా చింత. అందుకని వెళ్ళు, కాసేపు కూర్చో. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టేసి పెట్టుకోమని చెప్పాల, కాసేపు కూర్చుని వెళ్ళమన్నా. అదే కూర్చోనప్పుడు కూర్చుంటే టైం వేస్ట్. అందుకు ఇంకోటిది కొబ్బరి చెప్ప కొట్టుకుని తినేది కూడా అప్పుడే నేర్పించారు మనకి. కొబ్బరికాయ తీసుకెళ్తే దేవుడి గుళ్ళో చెప్పిస్తారు మనకి. చెప్పిస్తారా? మీ గుళ్ళో ఇస్తారా? చెప్పిస్తారు మనకి. ఇచ్చిన చెప్ప ఇంటికి తెచ్చేవాళ్ళు కాదు. చక్కగా అక్కడే కూర్చుని ప్రసాదం తినాలి. మనకేంటి ఒడుకోబెట్టింది కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి. అక్కడ ఎప్పుడు హాగో ఏదో పెడతారు వాళ్ళు. పెట్టేసరికి చెప్పి ఇంట్లో పచ్చడి ఎక్కడికి వస్తుందని తీసుకొస్తారు. ముందరే ఆలోచిస్తాం పప్పు వస్తుంది. ఇడ్లీ పచ్చడికి ఎలాగో చెప్పు వస్తుంది కాబట్టి అది ఇడ్లీ పచ్చడి. ఇంకా నువ్వేం పెట్టావు దేవుడికి అక్కడ? నీ మనసు కదా ప్రార్థిస్తుంది. నీ మనసులో ఉన్న సంకల్పమే అక్కడ రూపాన్ని ధరిస్తుంది. నేను అక్కడే బద్దలు కొట్టి ఇవన్నీ జరుగుతూ కూర్చో. ఎవరో ఒకరంటే నీకు ఇష్టం కదా, ఇప్పుడు కదా అట్టంగా ఇష్టం లేదని నన్ను పెట్టబోయాడు. అందుకని అక్కడక్కడే కొట్టుకొని మళ్ళా వాళ్ళు మాత్రమే కదా తింటాం. అవి వెళ్ళిపోయే వాళ్ళని రామ ఇంకో ప్రసాదం, రామ ఇంకో ప్రసాదం అని అందరికి పెట్టేటట్టు కూడా మనకు నేర్పించారు మన తల్లిదండ్రులు. ఇల్లు నారాయణం లాగా మన్నేతనం వల్ల అసలు అందరూ కలిసి తింటేనే అది ప్రసాదం అవుతుందండి. వండుకొని దాచుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని 10 రోజుల దాకా నేను జరుగుతుంది ప్రసాదం అవుతుంది. దేవుడు తిరిగి వచ్చేస్తాడు. కోపం వస్తుంది దేవుడికి, కోపం వస్తుంది దేవుడికి. దేవుడి కోసం వండి నేను దాచుకొని 10 రోజులు తింటాను, 20 రోజులు తింటాను, మా వాళ్ళు అమెరికా నుంచి కూడా వస్తారు, వాళ్ళకు కూడా పెడతాను ఫ్రీజర్ చేసి అంటే అది ప్రసాదం ఎలా అవుతుంది? ఈ మందికి ఎప్పటికప్పుడు చక్కగా పంచుకొని తినాలి. పంచుకొని తినేది ప్రసాదం. ఆ పంచుకు తినడం అనేది ఇక్కడ వరకు వచ్చింది. మంచి విషయం ఉందంటే కూడా పంచుకుని అనుభవించాలి, పంచుకుని అనుభవించాలి. ఇది యూనివర్సల్. సత్సంగం అనేటువంటిది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, యూనివర్సల్. అందుకనే ఆయన అంత ఏది ఆ మహానుభావుడు కాశీ ప్రయాణం చేసినటువంటి ఆయన ఏది మృత్యు చెందినటువంటి వాడు కూడా మళ్ళీ వేరు చింతనతో మృత్యువు చెందకూడదు. నాలాగా ఇంకా ఎవరు కూడా వేరే దృష్టితో చచ్చిపోకూడదు అని అక్కడ జైలులో ఉన్నటువంటి ఆ ఖైదీలకి ఈ భగవన్నామాన్ని నూరి పోసి 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 ఆ నామంలో వాడు మర్చిపోయినప్పుడు వాడి జీవితాన్ని బయటకు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు భగవంతుడు
భగవంతుని యొక్క నామాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. మనని మనం మర్చిపోవాలి. అంటే ఈ దేహం తాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తానెవరు అంటే అక్కడ శబ్దం బ్రహ్మ వచ్చేది. తానే చెప్పుకునేదే ఉంది అక్కడ. ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ ఇందులో ఉన్నాడేమో మీ అందరినీ చూసే ఇది నాకు ఇచ్చాడు. అలాగే మీ అందరిలో ఎవరికి వాడికి భగవంతుడు ఉన్నాడేమో ఇంత జగత్తును చూడడానికి ఇంత అవసరం ఇచ్చారు. మీ అందరూ ఉండి ఇందులో లేకపోతే కుదురుతుందని చెప్పండి. వీడికి ఏంట అందుకే ఇందులో ఉన్నాడు కాబట్టి అందరికీ అందరిలో ఉన్నాడు కాబట్టి మా ప్రపంచాన్ని అంతా మనం అనుభవించగలుగుతాం. అందుకని ఏ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేను అల్ల. పరమాత్మ సర్వవ్యాపకమై అన్నిటికీ తానే సాక్షిభూతమై ఉన్నాడు. అటువంటి పరమాత్మని మనం ఆశ్రయించాలి, విశ్వసించాలి, నమ్మాలి. మనం కొంత సమయాన్ని భగవంతునికి వినియోగించాలి. మహాత్ముల మాటలను విన్నవి మనకి గత సమయంలో కూడా చక్కగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ మన జీవితం ఎంతవరకు మనం నడుచుకోగలుగుతున్నాం అని కూడా మనం విచారం చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేదు. వంకాయ కూర బాగుంది, లేకపోతే బంగాళదుంప కుర్మా బాగుంది, ఇది కదా చెప్పుకోలేదు. అది ఎలా ఉన్నదా తినక మనం ఆకలేస్తుంటే తినకేం చేస్తాం? అసలు దారుణం చెందుతుంది మనకి. అసలు రుచి అనేటువంటిది ప్రకాశం. రుచి అంటే ఉప్పు కాదు, అక్కడ ప్రకాశము అని అర్థం. అటువంటి ప్రకాశమైనటువంటి ఆ పరమాత్మ దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు కాదు, చంద్రుడు కూడా కాదు. సూర్యచంద్రాలను కూడా శక్తినిచ్చేటువంటి కాంతి. అన్నిటికీ రెండోది లేనటువంటిది ఏకమై ప్రకాశించేటువంటిది. అటువంటి పరమాత్మ మనందరినీ ప్రకాశం చేస్తున్నాడు. అటువంటి గురుదేవుడు మనందరికీ కూడా అటువంటి శక్తిని, భక్తిని, కన్య సాధన సంపత్తిని ప్రసాదించి సర్వదా రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయన ఆరోగ్యశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామాస్వాదని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరి ఓం.